Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will continue the session Google Video Ads AI Mastery. Now we are in the targeting and audience segmentation. చూడండి ఇక్కడ వీడియో యాడ్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు దీస్ ఆర్ ద స్టెప్స్. ఓకే, నవ్ ఐ క్లిక్ ఆన్ ద కంటిన్యూ. ఓకే, ఇక్కడ స్టేజ్ 1, here is the stage 2, here is the stage 3. Stage 1 అనేది campaigning name, multi format ads, bid strategy, budget and dates, networks, locations, languages, related videos. ఈ ఆప్షన్స్ అనేది అందరూ పర్ఫెక్ట్ గానే ఇస్తారు. ఎనీవన్ గివ్ ద రైట్ ఆప్షన్స్ ఫర్ ద స్టేజ్ 1. బట్ ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ మిస్టేక్ అవుతూ ఉంటారు అంటే ఇన్ ద స్టేజ్ 2. స్టేజ్ 2లో ఇట్ హ్యాస్ ఏ ఆడియన్స్ ఎక్స్పెన్షన్స్ అండ్ కాంటెంట్ కీవర్డ్స్ టాపిక్ ప్లేస్మెంట్స్. ఈ ఆడియన్స్ అనే ఆప్షన్ అనేది నౌవేడేస్ గూగుల్ యాడ్స్ లో ఇట్ ఈస్ కన్ఫ్యూజింగ్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్. ఓకే, ప్రతి డిజిటల్ మార్కెటర్స్ ని ఈ ఆప్షన్స్ అనేది కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఈ ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఎర్లియర్ సెషన్ లో మనం డిస్కస్ చేసాము. అయితే ఇప్పుడు ఈ ఆప్షన్స్ లో రైట్ ఆప్షన్స్ ని మనం ఎలా యాడ్ చేయాలి, ఈ ఎల్జీకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఎల్జీకి సంబంధించిన ప్రొడక్ట్ కావచ్చు, ఎనీ ప్రొడక్ట్ ఎనీ సర్వీస్ కి సంబంధించిన ప్రమోషన్ చేసేటప్పుడు రైట్ ఆడియన్స్ ని మనం ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది మనకి ఖచ్చితంగా ప్రాపర్ డేటా అనేది తెలిసి ఉండాలి. ఈ ప్రాపర్ డేటా ఎలా తెలుస్తుంది? విత్ ది సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ వి గెట్ ద సో మచ్ ఆఫ్ ద ఐడియాస్. ఎలా తెలుసుకుంటాము ఐడియాస్ అనేది? డెమోగ్రాఫిక్స్, ఎలాంటి డెమోగ్రాఫిక్స్, ఏ ఏజ్ గ్రూప్ ఆడియన్స్ అనేది మన అడ్వర్టైజ్మెంట్ కి ఫిట్ అవుతారు అనేది మనకి ఒక క్లారిటీ రావాలి. విత్ ద సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ వి గెట్ ద క్లారిటీ. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్. యూజర్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ ని మనం ఏ విధంగా తెలుసుకుంటాము? కస్టమ్ ఇంటెంట్ ఆడియన్స్ ని మనం ఎలా ఫిగర్ అవుట్ చేస్తాము? రీటార్గెటింగ్ స్ట్రాటజీస్ అనేది ఏ విధంగా ఉంటాయి? యూజింగ్ గూగుల్ అనలైటిక్స్ అండ్ యూట్యూబ్ అనలైటిక్స్ ఫర్ ఇన్సైట్స్ అనేది ఏ విధంగా ఫిగర్ అవుట్ చేస్తాము? వీటన్నిటికీ వి టుక్ ద సపోర్ట్ ప్రాక్టీస్ విత్ చాట్ జీపీటీ. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ విత్ చాట్ జీపీటీలో చాట్ జీపీటీ నుంచి ఏ విధంగా మనము డేటా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది వి విల్ లెర్న్. ఆడియన్స్ అండ్ పర్సోనా డెవలప్మెంట్ అనేది మనం చాట్ జీపీటీ నుంచి తెలుసుకోవచ్చు. ఆడియన్స్ పర్సోనా డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? హెల్ప్ మీ క్రియేట్ ఏ డీటెయిల్డ్ పర్సోనా ఫర్ ఏ వీడియో యాడ్ టార్గెటింగ్ టెక్ సేవీ మైల్డ్ మినిమల్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమింగ్. ఒక గేమింగ్ అడ్వర్టైజ్మెంట్ కి, ఒక గేమింగ్ రిలేటెడ్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటికి ఈ కస్టమర్ కంప్లీట్ పర్సోనా నాకు తెలియాలి అనే ఒక మినిమల్ డేటాని మనం ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకుంటాము అంటే ఐ గో టు ద చాట్ జీపీటీ. ఓకే, ఫర్ ద సేమ్ బిజినెస్ నేను యాడ్ చేస్తున్నాను. హెల్ప్ మీ క్రియేట్ ఏ డీటెయిల్ ద పర్సోనా ఇన్ గేమింగ్ కాదు, ఇన్స్టెడ్ ఫర్ ద సేమ్ బిజినెస్. ఫర్ ద సేమ్ బిజినెస్ అంటే దట్ ఈస్ ద ఫిట్నెస్ బిజినెస్. ఓకే, ఏజ్ గ్రూప్ అనేది 27th, అర్బన్ మెట్రో. సో లొకేషన్ అనేది అర్బన్ బెంగళూరు కానీ, ముంబై కానీ, ఢిల్లీ అండ్ హైదరాబాద్, ఈ లొకేషన్స్ ని మనం టార్గెట్ చేయమని చెప్తుంది. యూఎక్స్ డిజైనర్స్ అండ్ టెక్ స్టార్ట్అప్స్, ఇన్కమ్ ద 18 to 15 LPA. టెక్ హ్యాబిట్స్ వచ్చేసి ఎర్లీ అడాప్ట్స్ స్మాల్ గాడ్జెట్స్ అండ్ ట్రాక్స్ ద స్టెప్స్ అండ్ స్లీప్ అండ్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు ఈ ఫిట్నెస్ ట్రాకింగ్ కి సంబంధించిన అప్లికేషన్స్ లో, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ ఫిట్నెస్ కి సంబంధించిన బిజినెస్ లో మనము అర్బన్ సిటీకి సంబంధించిన వాళ్ళని మనం టార్గెట్ చేయాలి అంటే, అర్బన్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళని, టెక్ సర్వీస్ని మనం టార్గెట్ చేయాలి అంటే దీస్ ఆర్ ద సినాస్. ఇక్కడ టెక్ హ్యాబిట్స్ ఏముంటాయి? ఎర్లీ అడాప్టర్ ఆఫ్ ఏ స్మార్ట్ గాడ్జెట్స్, స్మార్ట్ వాచ్ కావచ్చు, వైర్లెస్ ఇయర్ బడ్స్ కావచ్చు, హెల్త్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటున్నారో వీళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చూపించాలి అంటే దీస్ ఆర్ ద ఆప్షన్స్. సబ్స్క్రైబర్స్ టు యూట్యూబ్ ప్రీమియం, వీళ్ళంతా ఎక్కువగా యూట్యూబ్ ప్రీమియం అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటారు. యూట్యూబ్ ప్రీమియం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో దే ఆర్ మోర్ కాన్షియస్ అబౌట్ దేర్ టైమింగ్ అండ్ దేర్ హెల్త్. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ అనేది అన్నసరిగా డిస్టర్బ్ చేయవు కదా యూట్యూబ్ ప్రీమియంలో. ఇలాంటి వాళ్ళని మనం టార్గెట్ అనేది చేయాలి. వాచ్ టెక్ రివ్యూ వీడియోస్ అండ్ బిఫోర్ మేకింగ్ ద పర్చేజ్. సో ఇలాంటి ఆడియన్స్ ని మనం టార్గెట్ చేయాలి. మీరు అడగచ్చు, ఈ ఆప్షన్స్ అన్ని మరి ఇందులో ఉంటాయా? ఓకే, ఐ విల్ చెక్ రైట్ నౌ. హెల్త్ యాప్స్ అని వచ్చారు. సో వెన్ ఐ సెర్చ్ విత్ ద హెల్త్ యాప్ నాకు ఎటువంటి డేటా అనేది రాలేదు. డు నాట్ కన్ఫ్యూజ్ ఎట్ ద మూమెంట్. గో విత్ ద ఫిట్నెస్ యాప్. ఫిట్నెస్ యాప్, ఈ ఫిట్నెస్ యాప్లో వీ గాట్ మెనీ ఆప్షన్స్. ఇక్కడ చూడండి మెనీ ఆప్షన్స్ అనేది వచ్చాయి. దెన్ సో వీ కెన్ సెలెక్ట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే, ఫిట్నెస్కి సంబంధించిన వీడియో యాడ్స్ని క్రియేట్ చేసినప్పుడు వీ నో వేర్ ఎనీ ఐడియా. Now with the support of the chat GPT, వాళ్ళ occupation, income and tech habits and fitness and goals and behavior, so with lifestyle and interest, వీటికి సంబంధించిన యూజర్ కంప్లీట్ పర్సోనా అనేది వచ్చింది. When we get the complete user persona, it is easy to create a video ad campaigning. In earlier మనకి జీరో నాలెడ్జ్,
we don't know, right? Clear map అనేది లేదు, the things everything be chaos. So ఎందుకంటే different confusions అనేది create చేస్తూ ఉంటుంది. At the moment when we take the support of the ChatGPT, we get much clear right now. Got it? The next one is, what are the best targeting options for a video ad promoting a vegan snack brand? See, I copy the, okay, best targeting options అనేసి అడుగుతున్నారు. Okay, so I will go with the same business, for the same business. నేను ఫిట్నెస్ బ్రాండ్ అనేది నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే, ఇట్ ఈస్ ఏ ఏఐ ఇంటరాక్టివ్ చాట్ బోర్డ్ కాబట్టి మనం ఏదైతే చాట్ చేస్తున్నామో ద ప్రీవియస్ అనేది బై డిఫాల్ట్ టేకింగ్ యాజ్ ఏ ఫిట్నెస్ బ్రాండ్. Again, okay, so interest and user targeting, the fitness and wellness and tech enthusiasts and health and biohacking. So these are all the options. So we have to be checked in these options. If these are familiar to us, then we will select. Got it? The next one is optimization step, which is the most important. How can I optimize my YouTube ad for better click-through rate? ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తున్నాం కదా యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ ఆర్ ఎల్స్ అవర్ సెల్ఫ్ మన ఓన్ బిజినెస్కి we do promoting advertisements on YouTube. ఓకే, ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్కి సిటిఆర్ రావట్లేదు, అంటే అడ్వర్టైజ్మెంట్స్ ప్రాపర్ క్లిక్ త్రూ రావట్లేదు, అలాగే ఆప్టిమైజ్ అయిందో లేదో తెలియట్లేదు. దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇక్కడ చెక్ చేయండి. ఓకే, how can I optimize my YouTube ad for the better click-through rate for the same business? Then I enter. చూడండి, nail the hook. The first 5 seconds అనేది ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్ అనేది ఉండాలి, యూజ్ క్లియర్ అండ్ విజువల్ సిటీస్, ప్రాపర్ విజువలైజేషన్, కాల్ టు యాక్షన్ బటన్స్ ఎలా ఉండాలి, టార్గెటింగ్ ఎమోషన్ అండ్ యూటిలిటీ, సో ప్రాపర్ ఏ విధంగా చేయాలి, ఆప్టిమైజ్ థంబ్నెయిల్స్ ఫర్ డిస్కవరీ యాడ్స్, ఆప్టిమైజ్ అనేది బెటర్గా ఎలా చేయాలి, ఏబి టెస్టింగ్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి, యూజ్ యాడ్ ఎక్స్టెన్షన్స్, యూట్యూబ్కి సంబంధించిన వీడియో యాడ్లో ఎక్స్టెన్షన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, అండ్ ద నెక్స్ట్ సినారియో రీటార్గెట్ ద వ్యూస్ విత్ ద ఫాలోఅప్ ఏ విధంగా చేయాలి. ద ఓవరాల్ కంప్లీట్ బ్లూ ప్రింట్ అనేది మన దగ్గర ఉంది. దిస్ ఈజ్ హౌ వీ డూ యూజ్ ద ఏఐ ఫర్ ద గూగుల్ వీడియో యాడ్స్ ఎగ్జిక్యూషన్. అయితే వీటిని ప్రాపర్గా తెలుసుకోగలిగితేనే మనము క్రియేట్ చేయగలుగుతాము. విల్ గో విత్ ద నెక్స్ట్ సినారియో, ఆడియన్స్. ఇట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకేనా, ఇది తెలియకపోతే గూగుల్ వీడియో యాడ్స్లో మనం ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేయలేము, ప్రాపర్ రిజల్ట్స్ ఇవ్వలేము, ప్రాపర్ ఆర్ఓఐ అనేది క్లయింట్కి ప్రొవైడ్ చేయలేము. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్, క్యాంపెయినింగ్ సెటప్ అండ్ మేనేజ్మెంట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెట్టింగ్ అప్ ఏ వీడియో క్యాంపెయినింగ్ ఇన్ గూగుల్ యాడ్స్. గూగుల్ వీడియో యాడ్స్కి ఒక క్యాంపెయిన్ సెటప్ ఏ విధంగా చేయాలి, బడ్జెట్ అండ్ బిడ్డింగ్ స్ట్రాటజీ అనేది ఏ విధంగా చేయాలి, అండర్స్టాండింగ్ ద యాడ్ షెడ్యూలింగ్ అనేది ఎలా చేయాలి, ఏబి టెస్టింగ్ వీడియో యాడ్స్కి మనం ఎలా చేయాలి, వీడియో యాడ్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా చేయాలి, వీటన్నిటికి తెలియాలి అంటే హౌ కెన్ వీ ప్రాక్టీస్ విత్ ద ChatGPT? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఐ విల్ రివీల్ రైట్ నౌ. ప్రాక్టీస్ విత్ ChatGPT, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ we are asking the ChatGPT, campaigning setup and assistance. Walk me through the setting up a video campaigning in Google Ads for a local bakery targeting the women age 25 to 45. ఇప్పుడు ఫర్ ద సేమ్ బిజినెస్కి నేను అప్లై చేస్తాను. వాక్ మీ త్రూ ద సెట్టింగ్ ఆఫ్ ఏ వీడియో క్యాంపెయినింగ్ ఇన్ గూగుల్ యాడ్స్. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, గూగుల్ యాడ్స్ అని చెప్పాను కానీ మెన్షన్ చేయలేదు ఏ నెట్వర్క్, గూగుల్ వీడియో యాడ్స్ అని చెప్పాను. ఫర్ ద లోకల్ బేకరీ అని చెప్పట్లేదు, ఫర్ ద సేమ్ బిజినెస్. ఈ ఫిట్నెస్ అనే బ్రాండ్కి ఐ వాంట్ టు టార్గెట్ ద ఉమెన్. ఇప్పుడు నేను సపరేట్గా ఉమెన్స్కి సంబంధించిన ఏజ్ గ్రూప్ 25 to 45 ఏజ్ గ్రూప్ ఆడియన్స్ని గూగుల్ యాడ్స్తో ఎలా టార్గెట్ చేస్తారు అనేది we will learn from the ChatGPT. సో ఓవరాల్ స్టెప్ బై స్టెప్ క్యాంపెయిన్ అనేది ఇచ్చింది. సో ఎలా క్రియేట్ చేయాలి, సో క్యాంపెయినింగ్ ఫార్మాట్స్ ఏంటి, సబ్ టైప్ ఏ విధంగా తీసుకోవాలి, క్యాంపెయిన్ సెట్టింగ్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెట్వర్క్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లొకేషన్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది, ఆడియన్స్ టార్గెటింగ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫీమేల్ 25 to 45 యాజ్ పర్ అవర్ ఇన్స్ట్రక్షన్, డీటెయిల్ ఆడియన్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ బఫ్ అండ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఎంథూసియాసిస్ట్, స్మార్ట్ డివైస్ షాపర్స్, ఉమెన్ ఫ్యాషన్ షాపర్స్, కస్టమ్ ఆడియన్స్ ఆప్షన్ అనేది ఇచ్చారు, యాడ్ ప్లేస్మెంట్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా క్లియర్ గా ఇచ్చారు. దీస్ ఆర్ ఆల్ ద ఆప్షన్. మనం ఇన్ ఎర్లియర్ స్టెప్ బై స్టెప్ క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా మనం వాటిని సెలెక్ట్ చేసుకున్నామో వాటిని ఇప్పుడు మోర్ ఫెమిలరైజ్ అనేది చేసింది. Got it? ఇవి so that with the support of the ChatGPT we will learn a lot, we will be excel in the Google video ads.
మీరు ఎక్కడైతే గూగుల్ వీడియో యాడ్స్ నేర్చుకుంటారో గట్ ఇట్, ఎక్కడైతే మనం గూగుల్ వీడియో యాడ్స్ నేర్చుకుంటామో, ఏదైతే మనము బేసిక్ తెలుసుకుంటామో గూగుల్ యాడ్స్ కి సంబంధించిన ఆప్షన్స్ స్టెప్ బై స్టెప్, దట్ ఈస్ ద ఓన్లీ బేసిక్. మనం ఎప్పుడైతే ఏఐ టూల్స్ తో వాటిని మోర్ డిగింగ్ చేసి బెటర్ ఇన్ఫర్మేషన్ ని యాజ్ పర్ అవర్ క్లయింట్ టార్గెట్స్ మోర్ ఆప్షన్స్ ని మనం తెలుసుకొని మన క్యాంపెయిన్స్ లో క్రియేట్ చేస్తాము, దెన్ వీ విల్ బి ఎక్సెల్ ఇన్ దాట్. ఈ ఆప్షన్స్ తెలిసినంత మాత్రాన వీ కెన్ నాట్ కన్సిడర్ వీఆర్ ద బెస్ట్ ఇన్ ద మార్కెట్. ఎవరైతే రియల్ టైమ్ లో ప్రాక్టీస్ చేస్తారో దే విల్ బి ఎక్సెల్ ఇన్ ద మార్కెట్. ఓకే, సో విత్ దిస్ ప్రాంప్ట్, ఎవ్రీ ప్రాంప్ట్ అనేది ఫొటోస్ తీసుకోండి, వీడియోస్ డౌన్లోడ్ చేసుకోండి, ఆర్ ఎల్స్ కీప్ ఇన్ యువర్ మొబైల్, గాట్ ఇట్, or else take a notes. It is the most valuable content. And the second one is, what is a bidding strategy for a YouTube ad campaigning? Bidding strategy ni manam ela telusukuntamo. Okay, for the same, it is campaigning setup and management lo, these are the crucial prompts for the Google advertisement. Now again I will go with the ChatGPT. What is the good bidding strategy for a YouTube ad campaigning for the same business? Then enter. చూడండి, బిడ్డింగ్ స్ట్రాటజీ ఇస్ ద మాక్సిమం కన్వర్షన్స్ అని అడుగుతుంది, సిపిఎన్ గో విత్ ద సిపిఎం అని అడుగుతుంది. ఓకే, మనం ఇన్ ఎర్లియర్ యూట్యూబ్ కి సంబంధించిన వీడియో వ్యూస్ కోసము సిపివిని తీసుకున్నాము. ఓకే, ఐ విల్ షో యూ అగైన్. క్రియేట్ క్యాంపెయిన్ వితౌట్ గోస్ గైడెన్స్, వీడియోస్. ఎప్పుడైతే వీడియో వ్యూస్ సెలెక్ట్ చేసుకుంటామో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ సిపివి. ఎప్పుడైతే ఎఫిషియంట్ రీచ్ అండ్ టార్గెట్ ఫ్రీక్వెన్సీ అండ్ నాన్ స్కిపబుల్ అండ్ డ్రైవ్ కన్వర్సేషన్ యాడ్ సీక్వెన్సీ వీటిల్లో తీసుకుంటామో వీ కెన్ గెట్ ద సిపిఎం. ఓకే, ఇప్పుడు మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి? మార్కెట్ని అవేర్నెస్ చేయాలంటున్నాడా, లేదు అంటే మార్కెట్లో డ్రైవ్స్ని అంటే లీడ్స్ అనేది ఎక్వైజేషన్ చేయాలంటున్నాడా? సో యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వి డూ సెలెక్ట్ ద స్ట్రాటజీ. ఓకే, బిడ్డింగ్ స్ట్రాటజీ సిపివినా, సిపిసినా అనేది. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి? ఓకే, కాస్ట్ పర్ వ్యూ అనేది రిక్వైర్మెంట్. యూ కెన్ ఆల్సో చూస్ ద మాన్యువల్ సిపిసి. ఇందాక ఆటోమేట్ సిపివి చేసాము, ఇక్కడ మాన్యువల్ సిపిసి అనేసి అడుగుతుంది. ఓకే, మాన్యువల్ సిపిసి చేయాలి అంటే ఎలాంటి క్యాంపెయిన్స్, ఎలాంటి యాడ్ ఫార్మాట్ రిక్వైర్మెంట్ అనేసి అడుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ హ్యూజ్ డేటా. సో మనం ఎలా ప్రమోట్ చేయాలి అనేది, ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ కి దేర్ ఆర్ ద స్పెసిఫిక్ ప్రాంప్ట్స్. మీరు ఇవన్నీ చాట్ జీపీటీ ఇవ్వగలుగుతుంది. ఎనీబడి కెన్ టెల్ నౌడేస్, ఎనీథింగ్ కెన్ డూ ఇన్ ద చాట్ జీపీటీ. వీటిని మనం ఏం చెప్తాం? యాక్చువల్ గా గూగుల్ యాడ్స్ కి సంబంధించిన ఏ ఎగ్జిక్యూషన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు బి నో అబౌట్ ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాపర్ గా తెలిస్తే వీ కెన్ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్. గూగుల్ యాడ్స్ లో ది బెస్ట్ ఆప్షన్స్ కి మనం ఫెమిలియర్ అవ్వచ్చు. మనం ఒకవేళ ఎంప్లాయీస్ తో వర్క్ చేస్తున్నా గానీ ది బెస్ట్ రిజల్ట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఈ ఆస్క్ చాట్ జీపీటీని దట్ ఈస్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. రైట్ ప్రాంప్ట్స్ తెలిస్తే వీ గెట్ ద రైట్ డేటా. రైట్ ప్రాంప్ట్స్ తెలియకపోతే ఈవెన్ దో చాట్ జీపీటీతో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇఫ్ వీ డోంట్ నో హౌ టు ఆస్క్ ద చాట్ జీపీటీ, దెన్ చాట్ జీపీటీ విల్ టీచ్ us యాజ్ ఎ లేమన్. ఓకే, ఇక్కడ TLDR. సో వాట్ టు యూజ్ ది ట్రాఫిక్ కన్వర్జేషన్ చేయాలి అంటే వీ హ్యావ్ టు నో ద ఈక్వేషన్. సో టార్గెట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, తర్వాత టార్గెట్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, వీ గెట్ ద సమ్ డేటా. ద నెక్స్ట్ ఆప్షన్స్ ఆర్ ద పర్ఫార్మెన్స్ అండ్ మెట్రిక్స్ విచ్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. వ్యూ క్లిక్ త్రూ రేట్కి సంబంధించింది మనం ఏ విధంగా ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, కాస్ట్ పర్ వ్యూ ఎలా ఎన్హాన్స్మెంట్ చేసుకోవచ్చు, CTR అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రిటర్న్ ఆన్ యాడ్ స్పెండ్స్ రోస్ గురించి మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎంగేజ్మెంట్, లైక్స్ అండ్ కామెంట్, షేర్స్ వీటిని ఎన్హాన్స్మెంట్ ఎలా చేయొచ్చు. అగైన్ ప్రాక్టీస్ విత్ చాట్ జీపీటీ. దీస్ ఆర్ ద థింగ్స్. మెట్రిక్ ఎనాలైసిస్ అండ్ ప్రాక్టీస్ కోసం మనము ఏ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ యూస్ చేయాలి? ద వ్యూ రేట్ ఫర్ మై యాడ్ ఈస్ 20% అండ్ ద క్లిక్ త్రూ రేట్ ఈస్ 2%. వాట్ డస్ దిస్ ఇండికేట్ అబౌట్ మై యాడ్ పర్ఫార్మెన్స్ అడగచ్చు, రైట్? సో క్లయింట్ మనల్ని ఏమడుగుతారు? ఇంత స్టడీ చేసి క్యాంపెయిన్ క్రియేట్ చేసినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఉంటుంది, యువర్ క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ ఈస్ టూ లో. క్యాంపెయిన్ పర్ఫార్మెన్స్ చాలా లోగా ఉంది. ఈ లో పర్ఫార్మెన్స్ ని ఎలా ఇంప్రూవైజేషన్ చేయాలి అనేది మనకు ఉంటుంది. తను ఏమడుగుతారు? ఎందుకు లో పర్ఫార్మెన్స్ జరుగుతుంది? హౌ మెనీ లీడ్స్ ఐ గాట్ ఫ్రమ్ దిస్ అకౌంట్? ఈ యాడ్ క్యాంపెయిన్ నుంచి ఎన్ని లీడ్స్ అనేది మనకి జనరేట్ అయ్యాయి అనేది ఈ క్వశ్చన్స్ అనేది క్లయింట్ దగ్గర నుంచి వచ్చినప్పుడు దెన్ దిస్ ఇస్ ద ప్రాంప్ట్. ద వ్యూ త్రూ రేట్ ఆఫ్ మై యాడ్ is 20% and the click through rate is 2%. వాట్ డస్ దిస్ ఇండికేట్ అబౌట్ మై యాడ్ పర్ఫార్మెన్స్? ఎందుకు ప్రాబ్లం అనేది వస్తుంది అనేది మనం వీ కెన్ ఆస్క్ విత్ దిస్ ప్రాంప్ట్.
సో హియర్ ఇస్ ద ఓల్డ్ సినారియో. మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, వాట్ ఈస్ దిస్ ఇండికేట్ స్టార్ట్ వ్యూ త్రూ రేట్ విటిఆర్ అండ్ మోడరేట్ ద క్లిక్ త్రూ రేట్ సిటిఆర్, వాట్ ఇట్ ఈస్ అండ్ ఎవ్రీథింగ్ అనేది. సో మనం ఎక్కడ ఎన్హాన్సింగ్ చేయాలి, ఏ విధంగా ఇంప్రూవైజేషన్ చేయాలి అనేది వీ గెట్ ఆల్ ద డేటా. సో యాజ్ పర్ ద రికమెండేషన్ వీ హ్యావ్ టు చెక్ అండ్ వీ డూ ద మోడిఫికేషన్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ క్యాంపెయినింగ్. మనము ఈ విధంగా చాట్ జీపీటీ సపోర్ట్ అనేది మనం తీసుకుంటాము. So it has many brands. I will go with the creating reports. So create a performance report for my YouTube campaigning showcasing the metrics like CTR, VTR and ROAS. Okay. సో ఇలా మనము ఎగ్జిక్యూట్ చేసుకోగలిగినట్టు వెళ్తే పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ సంబంధించిన కేపీఎస్ అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే యాడ్ ప్లేస్మెంట్ కూడా మనం తెలుసుకోవచ్చు. మనం అడ్వర్టైజ్మెంట్స్ అనేది యూట్యూబ్లో ప్రమోట్ చేయాలా, గూగుల్ డిస్ప్లే నెట్వర్క్లో ప్రమోట్ చేయాలా, చూసింగ్ ఏ ప్లేస్మెంట్స్ బేస్డ్ ఆన్ ద టార్గెట్ ఆడియన్స్ అండ్ యూట్యూబ్ సెర్చ్ వర్స్ ద వీడియో స్ట్రీమింగ్, ఈ రెండింటికి సంబంధించిన వేరియేషన్స్ ఏంటి. అండ్ ఒకవేళ మనం చాట్ జీపీటీతో ప్రాక్టీస్ చేయాలి అంటే వాట్ ఈస్ ద రైట్ ప్రాంప్ట్ ఫర్ దట్. Where should I place my video ad promotion? A luxury hotel or else should I use the YouTube or Google display network? I copy, go to the chat GPT. ఇక్కడ నేను ప్రాంప్ట్ చేంజ్ చేస్తున్నాను. Where should I place my video ad promoting a health apps? Video ads best engagement for awareness plus action, right? ఇక్కడ చూడండి, it is suggested to write గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ రీచ్ ప్లస్ రీటార్గెటింగ్, దిస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తుంది. యాజ్ ఏ బిగినర్ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ బిగినర్ గా మనం ఎప్పుడైతే జాబ్ మార్కెట్ లో జాయిన్ అయ్యామో మనకి డే 1 వీ డోంట్ నో, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ క్యాంపెయిన్స్ ఎప్పుడు మనం క్రియేట్ చేయలేదు కదా. ఎప్పుడైతే ఎక్కువ క్యాంపెయిన్స్ ని మనం క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి చాట్ జీపీటీ చెప్తుంది కరెక్టా రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేది రైట్ అని చెప్తుంది. సమ్హౌ ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గూగుల్ వీడియో నెట్వర్క్స్లోనే అంటే గూగుల్ వీడియో అడ్వర్టైజ్మెంట్స్లోనే రీచ్ ప్లస్ రీటార్గెటింగ్ అనేది మనకి ద బెస్ట్ రిజల్ట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ సినారియోలో. నేను ఎలా చెప్పగలుగుతున్నాను ఇది? గూగుల్ డిస్ప్లే నెట్వర్క్ అనేది ఇట్ వోంట్ గివ్ అస్ దట్ మచ్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ రేట్, మనకి అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వదు. ఇది ఫిట్నెస్ బ్రాండ్కి నేను చెప్పేది, ఎందుకంటే వీ హ్యావ్ డన్ మెనీ క్యాంపెయినింగ్ ఆన్ ద ఫిట్నెస్ బ్రాండ్స్. ఓకే, ఫిట్నెస్ బ్రాండ్స్కి మెనీ క్యాంపెయిన్స్ చేశాం కాబట్టి వీ నో వెరీ వెల్ సో ఈ వర్క్ అవుతుందా లేదా అనేది. బట్ యాజ్ ఏ ఫ్రెషర్ మీరు మార్కెట్లో మేనేజ్ చేయాలన్నా కానీ, మనం మార్కెట్లో ది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వాలన్నా కానీ ఈ డిస్ప్లే నెట్వర్క్ అయితే ఇలాంటి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకో అని మనకి ఇది సజెషన్ అనేది చేస్తుంది. ఎస్, సో ఇనిషియల్గా మనకి ఇది బెస్ట్ రిజల్ట్ ఇవ్వచ్చు. ఓవర్ ఏ పీరియడ్ గూగుల్ వీడియో నెట్వర్క్స్ అనేది రీచ్ ప్లస్ రీటార్గెటింగ్ అనేది బెస్ట్ ఈల్డ్ అనేది మనకి ఇస్తుంది, బెస్ట్ ROI అనేది మనం తీసుకోవచ్చు. ఇలా మనము చాట్ జీపీటీ సపోర్ట్తో ది బెస్ట్ ఎగ్జిక్యూషన్ అనేది నేర్చుకోవచ్చు. అలాగే AI ఫర్ వీడియో యాడ్స్ మాస్టరీ, ఇట్స్ ఆల్ అబౌట్ ది వీడియో యాడ్ స్క్రిప్ట్ ఐడియాస్ మనం జనరేట్ చేసుకోవచ్చు. రైటింగ్ కాంపెలింగ్ యాడ్ కాపీ ఫర్ CTA, అనలైజింగ్ ద కాంపిటీటర్స్ ఆఫ్ ద యాడ్ కాంటెంట్ విత్ ద చాట్ జీపీటీ, యూజ్ చాట్ జీపీటీ ఫర్ బ్రెయిన్ స్ట్రామింగ్ ద క్రియేటివ్ ఐడియాస్, సిమ్యులేటింగ్ ద కస్టమర్స్ ద క్వైరీస్ ఫర్ వీడియో యాడ్ కాంటెంట్. వీటన్నిటికీ కస్టమైజ్డ్ ప్రాంప్ట్స్ అనేది ఉంటుంది. ఐ విల్ షో హియర్ సో యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఓకే, బ్రెయిన్ స్ట్రామింగ్ ఐడియాస్కి ఏ విధంగా ఉంటుంది అండ్ కాంపిటీటర్ అనలైజ్కి చాట్ జీపీటీ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ ఎల్స్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇలా మనం ప్రాంప్ట్స్ ని మనం యాడ్ చేయగలిగితే ఐ కాపీ దిస్ వన్, పేస్ట్ ఓవర్ హియర్. 30 సెకండ్ వీడియో అడ్వర్టైజ్మెంట్కి మనకి స్టోరీ టెల్లింగ్ ఎవ్రీథింగ్ అనేది చెప్తుంది. ఓకే, సో మీన్ ద టైమ్ ఐ విల్ కాపీ కాంపిటీటర్స్ అండ్ పేస్ట్ ఓవర్ హియర్. దట్స్ ఇట్. ఓకే, విల్ గో టు ద ఫస్ట్ వన్. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఏ విధంగా సెకండ్ డే అండ్ థర్డ్ డే, సో ఇక్కడ 3 డిఫరెంట్ సినారియోస్ అనేది చెప్తుంది. అండ్ నౌ కమింగ్ టు ద ఫస్ట్ కాంపిటీటర్స్ మార్కెట్ ని మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సో అప్లోడ్ ద వీడియో ఫైల్ అండ్ డిస్క్రైబ్. ఓకే, వన్స్ ఐ హ్యావ్ దాట్ సో ఐ విల్ బ్రేక్ డౌన్. మనం వీడియో ఫైల్ని కనుక అప్లోడ్ చేయగలిగితే సో ఇక్కడ ఏమడుగుతుంది, సో ఐ విల్ బ్రేక్ డౌన్ యాజ్ పర్ దట్ అనేసి అడుగుతుంది. సో ఇన్ ఫ్యూచర్ లో AI విల్ డామినేట్ ఎవ్రీథింగ్. సో హ్యూమన్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ ప్రాంప్ట్ కి AI విల్ క్రియేట్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, in the next scenario we will go with the 7th one, continuous learning and the trends. It is the most important. Keep up with the YouTube algorithm changes, experimenting with the new video formats, 360 degrees కి సంబంధించింది కావచ్చు, VR కి సంబంధించి కావచ్చు. నెక్స్ట్ వన్, అనలైజింగ్ ద మార్కెట్ ట్రెండ్స్ యూజింగ్ ద చాట్ జీపీటీ ఇన్సైట్స్. కేస్ స్టడీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కేస్ స్టడీస్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ వీడియో క్యాంపెయినింగ్స్, కొలాబరేషన్ విత్ ద క్రియేటర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఏ విధంగా కొలాబరేట్ అవ్వాలి, సో దానివల్ల మనం క్యాంపెయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఐడెంటిఫై ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫర్ ద వీడియో క్యాంపెయినింగ్, వర్కింగ్ విత్ ద వీడియో క్రియేటర్స్ ఫర్ ద aesthetic content, influencer marketing strategy on YouTube,
ఇవన్నీ మనము చాట్ జీపీటీతో మనము ప్రమోట్ చేయొచ్చు. సో చాట్ జీపీటీతో మనం ఎలా ప్రాంప్ట్ జనరేట్ చేయాలి అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్, రైట్? సో దిస్ ఈజ్ హౌ వి డూ ద ప్రాక్టీస్ గూగుల్ వీడియో యాడ్స్ మాస్టరీ విత్ ఏఐ. ఇక్కడతో ఇది కంప్లీట్ అవ్వలేదు, ఓకే? ఓన్లీ ఈ ఎలా ప్రాక్టీస్ చేయాలి అని తెలుసుకుంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ అవర్ ఆల్ ద వీడియో మాస్టరీ. చాట్ జీపీటీ సింగిల్ ప్రాంప్ట్తో ఒక అడ్వర్టైజ్మెంట్, ద హోల్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ అనేది ఏ విధంగా మనం తీసుకుంటాము విత్ ద సపోర్ట్ ఆఫ్ ద చాట్ జీపీటీ అనేది we will learn in the next session in the part of the Google Video Ads Mastery with AI. So do the best practice with the Digital BVR Alpha community and all the best.